హైదరాబాద్ కుకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్ డివిజన్లో డ్వాక్రా మహిళలు ధర్నా నిర్వహించారు. 100 గ్రూపులు 1000 మంది సభ్యులకు కేటాయించిన షెడ్ తమకే కావాలని డిమాండ్ చేస్తున్నారు. అగ్రికల్చర్ మార్కెట్ కోసం కేటాయించిన షెడ్ను డ్వాక్రా సంఘాలకు ఇచ్చినట్టు మహిళలు తెలిపారు. ఇంద్రమ్మ క్యాంటీన్ కోసం తమ సామాన్లు బయటకు విసిరేశారని ఆరోపించారు. క్యాంటీన్ను మరో చోట ఏర్పాటు చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. తమకు కేటాయించిన షెడ్ను తమకే కావాలని బైఠాయించి ధర్నా నిర్వహించారు. 40 సంవత్సరాల నుండి ధనలక్ష్మి సెంటర్లో ఇక్కడే ఈడబ్ల్యూఎస్ సెంటర్లో ఉంటున్నాం. మేము ఇక్కడ వేరే డివిజన్ వాళ్ళకి ఎలాంటి తీసుకునే అర్హత ఇచ్చే అర్హత లేదండి. మేము ఇక్కడ 150-200 గ్రూపులు ఉన్నాయి, మహిళా గ్రూపులు ఉన్నాయి. మాకు ఇక్కడ అవసరము. మేము ఎక్కడో చెట్ల కిందనో గుళ్ళల్లోనో ఎండలనో ఎక్కడోనో మీటింగ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అందరు ఒక దగ్గర ఐక్యం కావాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇది మాకు ఖచ్చితంగా మాది అవసరము. ఇక్కడంతా కూడా డాక్రా గ్రూప్ వాళ్ళే అందరు 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరు చిన్న చిన్న ఉపాధులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మాకు 17-18 సంవత్సరాల నుండి డాక్రా గ్రూపులు నడుస్తున్నాయండి. ఇది వేరే వాళ్ళకు ఇవ్వడానికి వీల్లేదు. మాది డోక్రా గ్రూప్ సంఘాలు. నా పేరు ధనలక్ష్మి, నేను సమైక్య లీడర్ని. అయితే మేమందరం కూడా ఎమ్మెల్యే సార్ని బతిమాలి మేము ఎక్కడికో వేరే డివిజన్లో మీటింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ థర్డ్ ఫేజ్ వాళ్ళేమో మీ ఫేస్ వేరు, మీ డివిజన్ వేరు, ఇక్కడికి రావద్దు అంటే మేము సార్తో మాట్లాడితే సరే అమ్మ, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు చాలామంది ఇందులో, రోడ్డు అవతలు ఇస్తామంటే వద్దు అని చెప్తే మాకు సెంటర్లో సార్ ఇది అలర్ట్ చేశారు. మేము ఇక్కడ గ్రూప్ సంఘాలు కానీ మిషన్లు నేర్పించడం, కంప్యూటర్ క్లాసులు చాలా రోజుల నుంచి ఇక్కడ అంతా మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు రజిత అనే వేరే ఆవిడ వచ్చి మేము ఇక్కడ క్యాంటీన్ పెట్టుకుంటాం, ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టుకుంటాం. ప్రెసిడెంట్ని 150 గ్రూపులు ఉన్నాయి సార్ సంఘాల తరఫున. ప్రతి నెల మేము సంఘాల మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటాము. గ్రూప్ మీటింగ్స్ కానీ, ట్రైనింగ్ సెంటర్ కానీ, టైలరింగ్ది అన్ని మీటింగ్ సెంటర్లు ఇక్కడ జరుగుతుంటుంది. ఇప్పుడు ఇది కాదని క్యాంటీన్లు పెడతామని వేరే వాళ్ళకి ఆప్షన్ ఇస్తుంటే అది వద్దని మా సెంటర్ మాకే కావాలని మేము సంఘాల గ్రూపులు పెట్టి మీటింగ్ అంతమంది ఈ 150 గ్రూపుకి 10 మంది ఉంటారు సార్. అంతా 1600 మంది ఉంటారు సార్. ఎంతమందికి మాకు ఇక్కడ ఫెసిలిటీ మాకు ఈ సెంటర్ సార్. ఇది కాదని వేరే నేరేడ్మెట్ డివిజన్కు చెందిన కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి దంపతులు 5 సంవత్సరాల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నేరేడ్మెట్లోని కార్యాలయంలో స్థానిక కాలనీల నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో ఇతర కార్పొరేటర్లు సాధించలేనన్ని నిధులను తీసుకువచ్చి డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గత 5 సంవత్సరాల కాలంలో పార్టీ, కుల, మత భేదాలు లేకుండా అనేక మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమకు అండగా నిలిచారని అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. డివిజన్ అభివృద్ధి కోసం సుమారు 168 కోట్ల విలువైన పనులు చేపట్టామని చెప్పారు. ఈ నిధుల సమీకరణలో సహకరించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎంపీ ఈటెల రాజేందర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భవిష్యత్తులో కూడా సేవ చేసేందుకు ఎప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు. నేరేడ్మెట్ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో డ్రైనేజ్, రోడ్లు, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన పనుల్లో దాదాపు 80-90% పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయని, త్వరలోనే పూర్తి చేస్తామని మీడియాకు వివరించారు. ఈ 5 సంవత్సరాలు మాతో ఉండి మా ప్రోగ్రాం అంతా మీరంతా చాలా మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మల్కాజ్గిరి నేరేడ్మెట్ 136 డివిజన్ మీనా ఉపేందర్ రెడ్డి కార్పొరేటర్ని. నేను ఈ 5 సంవత్సరాలు ఎన్నో ఒక 168 కోట్ల పనులు చేయటం జరిగింది. అదేవిధంగా నేను పబ్లిక్ అందరూ కార్లలో వెళ్తారు కానీ మేము బైక్ మీద వెళ్ళేటోళ్ళము. మాకు అలాంటి ఫీలింగ్ ఏమి ఉండకపోయేది, పనులు కావాలి అంతే, అదే చూసుకున్నాం. మేము ఒక్కొక్క కాలనీలల్లా రోడ్లు అంటూ లేకుండా అన్ని 5 సంవత్సరాలు మేము కంప్లీట్ తిరిగి వేసి పని చేసినాము. జనాలు కూడా చూశారు. ఒక్క రోడ్డు కూడా లేదు నేను కార్పొరేటర్ అయినప్పుడు.
5 సంవత్సరాలు గల్లీ గల్లీ తిరిగి యాప్రాల్, నేరేడ్మెట్, మధురానగర్, రేణుకా నగర్ ఎన్నో ఈ 95 కాలనీలు తిరిగి నేను చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా 5 సంవత్సరాలు నేను పబ్లిక్లే ఉంటాను. వీళ్ళంతా నా కుటుంబం, నా ఇంటి వాళ్ళ లెక్కన చూసుకున్నాను. ఫస్ట్ నేరేడ్మెట్, యాప్రాల్ సోదరిమణులకు ఈ 5 సంవత్సరాలు నాతో జర్నీ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ప్రముఖ రియల్ ఎస్టేట్ బహుళ నిర్మాణ సంస్థ మరో అడుగు ముందుకు వేస్తూ తమ తదుపరి ప్రాజెక్ట్ పౌలోమి ఫ్లోరిక్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ప్రారంభించింది. బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ ప్రతినిధి సంజయ్ కుమార్ ఝా ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు. నిర్మాణ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పౌలోమి ఎస్టేట్స్ బెంగళూరులో తమ సేవలందించేందుకు ముందుకు వస్తుందన్నారు. The total project cost will be roughly about 1200 crores, out of which we've already invested about 250 crores and balance through sales and financial institution support. We'll be Bangalore market, general stable market compared to Hyderabad where we're seeing a little bit of slowdown. Bangalore ఎప్పుడు జనరల్ స్టడీనే ఉంటుంది. ఈ మధ్యలో ఏంటంటే నార్త్ బెంగళూరు కొంచెం బాగా పికప్ అయింది లాస్ట్ ఒక 2 yearsలో. సో ఈ ప్రాజెక్ట్ కూడా ఏదైతే మనం లాంచ్ చేయబోతున్నామో ఇది నార్త్ బెంగళూరునే లాంచ్ చేస్తున్నాం. సో అతి త్వరగా మోస్ట్ ప్రాబ్లీ 1 week 10 days లోపల లాంచ్ చేయబోతున్నాం. హైదరాబాద్లో ప్రస్తుతానికైతే మనకు 2 ప్రాజెక్ట్ నడుస్తున్నాయి. హైదరాబాద్లో పలాజో అనే ఒక ప్రీమియం ప్రాజెక్ట్ నడుస్తుంది. అది మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ మిడ్ వరకు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. ఒక ఐటీ బిల్డింగ్ కూడా చేస్తున్నాము ఇప్పుడు మనము, గ్రేడ్ ఐటీ బిల్డింగ్ బై ద నేమ్ పౌలోమి ఇన్ఫినిటీ అని. అది కూడా ఈ 1 to 2 months లోపల బై మార్చ్ ఆర్ ఏప్రిల్ విల్ బి హ్యాండింగ్ ఓవర్ దట్ ప్రాజెక్ట్ విత్ ఓసీ అండి. హైదరాబాద్లో ఎక్స్ట్రా ఇన్వెంట్ అయితే ఏం లేదు, జనరల్ అయితే కొంచెం స్లో డౌన్ మనం చూస్తున్నాము. బట్ అది న్యాచురల్ ఫినామినా అండి. ఎవ్రీ 4 to 5 years మార్కెట్ చాలా బాగుండి మళ్ళీ ఒకటేసారి కొంచెం స్లో డౌన్ అవటం అనేది మనం పాత కూడా చూసినాము. మళ్ళీ డెఫినెట్లీ పికప్ అవుతుంది. ఎందుకు పికప్ అవుతుంది నేను ఎందుకు అనుకుంటానంటే ఇప్పుడు లాస్ట్ మనకు 2 years చూస్తే కమర్షియల్ లీజింగ్ హైదరాబాద్లోని సోమాజిగూడలో ఐటీసీ కాకతీయ హోటల్ పక్కన వైశ్యరాజు జ్యువెలర్స్ తన నూతన షోరూంను ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హాజరయ్యారు. వైశ్యరాజు జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వైశ్యరాజు భద్రగిరిరాజు మాట్లాడుతూ, మా ప్రయాణం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమై నేడు 16వ బ్రాంచ్గా హైదరాబాద్ సోమాజిగూడలో ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉంది. వినూత్నమైన కలెక్షన్లతో ప్రారంభోత్సవ ఆఫర్గా అన్ని రకాల 22 క్యారెట్ బంగారు ఆభరణాలపై ఫ్లాట్ 6% తరుగుకే ఆభరణాలను పొందవచ్చు. అలాగే సాధారణ వెండి వస్తువులపై తరుగులేదు, మజూరీ లేదు. జీఎస్టీని కూడా మీ తరపున మేమే చెల్లిస్తాం. అదనంగా కేజీ వెండి వస్తువుల కొనుగోలుపై కేజీకి 15,000 రూపాయల వరకు తగ్గింపు. ఈ కార్యక్రమంలో వైశ్యరాజు జ్యువెలర్స్ చైర్మన్ శ్రీ వైశ్యరాజు ఫాల్గుణరాజు, సంస్థ డైరెక్టర్లు శ్రీ వైశ్యరాజు నరేష్, శ్రీ వైశ్యరాజు కిరణ్ కుమార్ రాజు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ మీడియా అందరికీ నమస్కారం. వైశ్యరాజు టీమ్ మీకు పెద్ద కంగ్రాచులేషన్స్. ఇది తెలంగాణలో ఫస్ట్ స్టోర్. 15 stores ఉన్నాయి ఆంధ్రాలో and many more stores yet to come. So big congratulations. చాలా యూనిక్, చాలా ఎక్స్క్లూసివ్ డిజైన్స్ ఉంది. నాకు చాలా ఇష్టం. And this is definitely going to be a regular for me when I come to Hyderabad. And I hope all of you like it, and I hope all of you shop here as well. Once again, big congratulations on your first store in Hyderabad, and lots of love. Thank you. వైశ్యరాజ్ జ్యువెలర్స్ ఈరోజు హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఆ సంపద వినాయకుని ఆశీస్సులతో ఈరోజు ఇది 16వ బ్రాంచ్గా పెట్టడం జరిగింది. ఈ ఓపెనింగ్ సందర్భంగా మేము ఫ్లాట్ 6% అన్ని రకాల బంగారు ఆభరణాలకు ఇస్తున్నాం. ఉంగరం నుంచి వడ్డానం వరకు. డైమండ్ 49,500 క్యారెట్కి ఇస్తున్నాం.
సిల్వర్ బై కూడా చాలా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్ని వినియోగించుకొని మాకు ఇంతగా ఆదరిస్తున్నటువంటి కస్టమర్ దేవుళ్ళందరికీ మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాం. అలాగే హైదరాబాద్లో కూడా మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.